సభా సరస్వతి నమస్కారం. సభను అలంకరించిన పెద్దలందరికీ మరియు నా బంధుమిత్రులందరికీ నమస్కారం. మా చిన్నాయన అయినటువంటి సుధాకర్ శర్మ వాళ్ళు పుస్తకం రాశారు కాబట్టి పిలవాలి అని అనుకోలేదు. ఎందుకంటే నా బాధ్యత, నేను కూడా ఇంటి ఆడపడుచును కాబట్టి నేను వచ్చి చేయాలనే బాధ్యతతోటి వచ్చాను. కాకపోతే ఏం చేయలేదు, వచ్చి చూస్తున్నాను, మాట్లాడుతున్నాను. కాకపోతే సహనం అంటే మా చిన్నమ్మని చూసి నేర్చుకోవాలి. నిజంగానే సహనం అంటే ఆమెను చూసే నేర్చుకోవాలి. ఎంత సహనం అంటే అంత సహనం. అటు సైడు ఇటు సైడు ఆమె ఇంట్లో ఎప్పుడు కూడా మంది ఉండే ఇది, కానీ వాళ్ళిద్దరు ఉండి ఎప్పుడు కూడా తిన్నది నేను చూడలేదు. నేను కూడా వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. నాకు కూడా నా పెళ్లి కూడా వాళ్ళే చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నా కూడా వాళ్ళ భావాలతో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు. నాకు పీటల మీద కూర్చొని చేసిన వాళ్ళంటే వీళ్ళే. అయితే నాకు చదువు కూడా 10th వరకు మామూలుగా చదువుకున్నాను. తర్వాత మా చిన్న ప్రోత్సాహంతో మళ్ళీ మహబూబ్ నగర్కి వచ్చి ఇంటర్ చదివాను. తర్వాత పెళ్లి చేశారు. మళ్ళీ తర్వాత గ్యాప్ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిగ్రీ చేశాను, పీజీ చేశాను రెగ్యులర్గా పాలెంలో. వారి ప్రోత్సాహం, మా చిన్న ప్రోత్సాహమే అంటున్నాను. చాలా చాలా ఇది అసలు మాట్లాడాలంటేనే భయం అయ్యేది. ఇప్పుడు మాట్లాడొద్దు అన్నా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చేసాను. అంత ఇదైంది. ఒకప్పుడు నిజంగానే పరిచయం చేస్తే వద్దు అనే దాన్ని, మా రవాణా పరిచయం చేస్తా అంటే కూడా భయమేది. ఇప్పుడు పరిచయం అని కాదు, నేనే పరిచయం చేసుకొని మాట్లాడగలిగే స్టేజ్కి ఎదిగానంటే వాళ్ళ ఇది. మా నర్లా వంశం అంటే ఆత్మీయ కలయిక అని అర్థమైంది. నిజంగానే ఈ తీయటి వేడుకలో ఈరోజు తీయటి వేడుక చేసుకుంటున్నాం మా నర్లా వంశం అందరం కలిసి. ఒక చిన్న పాట పాడతానండి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు. గువ్వలైనా కోరికలే గూటిలోన నిలిచిన రోజు. నింగిలోని చందం, నింగిలోని అందాలన్నీ ముంగిటిలో నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు. తొలి బలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఒకసారి ధన్యవాదాలు. అందరూ చెప్తున్నారు కదా పదే పదే ఎందుకు చెప్పాలని నేను చిన్న పాట పాడినాను. వస్తానండి.